ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. భూమి చలితో వణికిపోతుంటే ఆ చలి నుండి భూమి కోలుకోవడానికి గగన్ ఆ గదిలోనే ఇక మంటని రెడీ చేసి భూమి కోసం చలి కాపుతూ ఉంటాడు. తన చేతుల్ని వెచ్చగా చేసుకొని ఆ వెచ్చటి చేతుల్ని భూమికి పెడుతూ ఉంటాడు. అలా భూమిని హక్ చేసుకొని దగ్గర నుండి భూమికి ఏమీ కాకుండా గగన్ చేస్తూ ఉంటే గగన్ వైపు భూమి చాలా ప్రేమగా చూస్తూ ఉంటుంది. తర్వాత కేపీ ఇంటి దగ్గర ఇంకా గగన్ ఇంటికి రాలేదు అని టెన్షన్ పడుతున్న శారదకి ఫోన్ చేస్తూ ఉంటాడు. ఏంటండి మీరు ఫోన్ చేశారు అని శారద ఫోన్ ఎత్తి మాట్లాడుతూ ఉంటుంది. హలో శారద, నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికే నేను ఫోన్ చేశాను. భూమి గగన్లు పెళ్లి చేసుకుంటారో లేదు అని మేము అందరం కూడా కంగారు పడుతున్నాము కదా. ఇప్పుడు భూమి గగన్లు పెళ్లి చేసుకుంటారు శారద, పెళ్లి చేసుకుంటారు అని కేపీ చెప్పటంతో ఎలాగండి అని శారద అంటుంది. అది ఎలాగోలాగా రేపు తెలుస్తుంది శారద అని కేపీ ఫోన్ పెట్టేస్తూ ఉంటాడు. ఏంటి ఈయన రేపు తెలుస్తుందని ఫోన్ పెట్టేశారు, అసలు ఏం జరుగుతుంది అని శారద ఆలోచిస్తూ ఉంటుంది. కేపీ ఆ ఫ్యాక్టరీ బయటే కార్ ఆపుకొని శారదతో ఇలా కాల్ చేసి ఉంటాడు. రేపు ఎలా తెలుస్తుందో నాకు తెలుసు కదా అని కేపీ అనుకుంటూ నవ్వుకుంటూ సంతోషపడుతూ ఉంటాడు. ఇక తెల్లవారవగానే భూమి గగన్ ఆ తలుపుని ఓపెన్ చేసుకొని బయటికి వస్తారు. అలా గగన్ భూమి చెయ్యి పట్టుకొని ఉంటే నలుగురు 5-6 మంది వ్యక్తులు, మీడియా వ్యక్తులు అందరూ కూడా ఫోటోలు తీస్తూ ఉంటారు. ఒక్కసారిగా భూమి గగన్ తీరుకొని గగన్ భూమి చేతిని వదిలేస్తాడు. ఇక మీడియా ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఉంటుంది. మీ నాన్నకి ప్రేమించిన వ్యక్తి గగన్ గారికి మధ్య నలిగిపోతూ ఎవరిని కావాలో ఎవరెవరి గగన్ గారితో ఇలా రహస్య సంబంధాన్ని మీరు పెంచుకున్నారు కాబట్టి గడుపుతున్నారా, ఎవరికి తెలియకూడదు అని రాత్రిపూట ఇటువంటి ప్లేసెస్కి వచ్చి మీరు రహస్యంగా ఇద్దరు గడుపుతున్నారా అని అసభ్యంగా మీడియా కావాలి అని భూమిని ప్రశ్నిస్తూ ఉంటుంది. గగన్తో అలా సంబంధాన్ని అంటకట్టడంతో భూమి ఏడుస్తూ పరుగులు పెడుతూ ఉంటుంది. భూమి ఆగు అని గగన్ వెనకాలే పరుగు పెడుతూ ఉంటాడు. ఇక భూమి చాలా ఏడుస్తూ కార్ ఎక్కి కూర్చొని ఉంటే గగన్ కార్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు. కేపీ ప్లాన్ ప్రకారం ఇదంతా చేయిస్తూ ఉంటాడు. అయితే భూమి మాత్రం చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. కేపీ ప్లాన్ ప్రకారం భూమి గగన్ల పెళ్ళి జరుగుతుందా లేదా అన్నది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాము.